లక్నో హత్య ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హత్యల తర్వాత నిందితుడు అర్షద్ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతుంది. ఓ హోటల్ గదిలో అర్షద్ అనే వ్యక్తి తన తల్లిని, 4 చెల్లెళ్లను హత్య చేశాడు. అనంతరం అతను విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తల్లిని, 4 చెల్లెళ్లను గొంతు, మణికట్టు కోసి దారుణంగా చంపేసిన అర్షద్ ఇదంతా వారిని రక్షించేందుకే అంటూ ఓ వీడియో విడుదల చేశారు. కొందరు వ్యక్తులు తన చెల్లెలను ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని, అందువల్లే తన తండ్రితో కలిసి ఘోరానికి ఒడిగట్టానని వెల్లడించాడు. मेरा नाम मोहम्मद असद है। आज बस्ती वालों की वजह से उनसे थक हार कर आज मजबूरी में हमने सबने पूरी फैमिली ने कदम उठाया। आज अपने हाथ से अपनी बहनों को और अपने आप को मारा है मैंने। जब पुलिस को वीडियो मिले तो आप एक बार जानिए, इस सब चीज़ों को जिम्मेदारी बस्ती वाले हैं। उन्होंने हमारे घर छीनने के चक्कर में न जाने कितने हम लोग जुल्म कर हमने आवाज़ उठाई, लेकिन हमारी किसी ने न सुनी आज तक। इसलिए मजबूरन आज हमें 10-15 दिन हो गए फुटपाथ पर सो रहे हैं, ठंड में भटक रहे हैं। हम बच्चों को ये नहीं चाहता बच्चे ठंड में भटके। हमारा घर उन्होंने छीन लिया है। मकान के पेपर्स हमारे पास हैं और जो हम मंदिर का नाम करना चाहते थे, अपना धर्म परिवर्तन करना चाहते थे, इसलिए हमने कागज सारे अपने पास रखे हुए हैं। पुलिस को वीडियो मिले तो लखनऊ पुलिस से यूपी से ये गुजारिश है कि इन जैसे मुसलमान कहीं मत छोड़ो आप। और जो कर रहे हो बहुत बढ़िया कर रहे हो, क्योंकि ये मुसलमान हर जगह ज़मीनों पर कब्जा करते हैं और लोगों पर जुल्म करते हैं। न जाने कैसे क्या काम में धंधे करते हैं, नकली नोटों पर धंधे करते हैं। हमने बहुत इनके खिलाफ कार्रवाई करने की कोशिश करी, हम नहीं करवा सके। తమ పొరుగున ఉన్న వ్యక్తుల నుంచి వచ్చిన వేధింపుల కారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నానని, తన తల్లి, తోబుట్టువులను తానే చంపేశానని ఈ వీడియో పోలీసులకు అందగానే బాధ్యులు ఎవరో తప్పక తెలిసిపోతుందని తెలిపాడు. స్థానిక భూమాఫియా ఆగ్రాలోని తమ ఇంటిని కబ్జా చేయాలని చూశారని, వారి ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యానన్నాడు. ఎవరూ తమకు న్యాయం చేయలేదని వాపోయాడు. 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్పాత్ మీదే నిద్రపోతున్నామని, ఆడపిల్లలు అలా చలిలో తిరగడం తనకు నచ్చలేదన్నాడు. పత్రాలు మా వద్దే ఉన్నా ఇప్పటికే సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయిందని అర్షద్ ఆ వీడియోలో వెల్లడించాడు. తండ్రి సహాయంతో మణికట్టు నరాలు కోసి ఊపిరాడకుండా చేసి వారిని చంపినట్లు చెప్పాడు. వారి మృతదేహాలను వీడియోలో చూపించాడు. తమ కుటుంబ పరిస్థితికి కారణమైన పలువురి పేర్లను వెల్లడించాడు. మేము బంగ్లాదేశీయులమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీరి ఆగడాలు భరించలేకే హిందూ మతంలోకి మారిపోవాలని అనుకున్నామన్నాడు. వారంతా ల్యాండ్ మాఫియాలో భాగమని, వారు ఆడపిల్లలను అమ్మేస్తుంటారని తెలిపాడు. తన తండ్రిని, తనను తప్పుడు కేసులో ఇరికించి చెల్లెలను అమ్మేయాలనుకున్నారన్నాడు. చెల్లెలను హైదరాబాద్ తీసుకువెళ్లి అమ్ముతుంటే మేం చూడాలా? అందుకే వారి గౌరవం కాపాడేందుకు వాళ్ళని హత్య చేశానని తెలిపాడు. బతికుండగా తమకు ఎలాంటి న్యాయం దక్కలేదని, చనిపోయిన తర్వాత అయినా తమకు న్యాయం దక్కేలా చూడండి అని వీడియోలో కోరాడు. తమ మరణం తర్వాత ఇంటి స్థలాన్ని ప్రార్థనా మందిరానికి కేటాయించాలని, ఇంట్లోని వస్తువులను అనాథ ఆశ్రమానికి ఇవ్వాలని, అలా అయితేనే తమ ఆత్మలకు శాంతి కలుగుతుందని వ్యాఖ్యానించాడు. ఈ హత్యల తర్వాత అర్షద్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. కాగా ప్రజలంతా న్యూ ఇయర్ సంబరాల్లో ఉండగా లక్నోలోని ఓ హోటల్లో ఈ హత్యలు వెలుగు చూశాయి. ఘటనా స్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.